ప్రకృతి ప్రకోపానికి దేవభూమి ఉత్తరాఖండ్ విలవిల్లాడుతోంది. భారీ వర్షాలు, మెరుపు వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఉత్తరాఖండ్లో ఇదే పరిస్థితి. ఎక్కడో ఒక చోట ఉపద్రవం ముంచేస్తోంది. తాజాగా రాజధాని డెహ్రాడూన్లో క్లౌడ్ బర్స్ట్ విధ్వంసం సృష్టించింది. అటు హిమాచల్ ప్రదేశ్లోనూ ప్రకృతి ప్రళయతాండవం చేస్తోంది. హిమాలయ రాష్ట్రాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ అల్లకల్లోలంగా మారింది. సహస్రధారలో పోటెత్తిన ఆకస్మిక వరదల్లో పలువురు గల్లంతయ్యారు. అనేక ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతినగా పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు తంసా నది ఉప్పొంగి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తపకేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని ముంచెత్తింది. ఆలయ ప్రాంగణంలోకి నీరు ప్రవేశించి హనుమాన్ విగ్రహం వరకు చేరింది. కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది. తంసా, టన్స్, సాంగ్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్లో అసన్ నదిని దాటుతూ ట్రాక్టర్ బోల్తా పడింది. అందులో ఉన్న 10 మంది కూలీలు గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించగా ఫలితం దక్కలేదు. డెహ్రాడూన్, ముస్సోరీ మాల్లోని అనేక ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. సహాయక బృందాలు దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మాల్ దేవతా ప్రాంతంలో ఓ వంతెన కొట్టుకుపోయింది. రిషికేశ్లోని చంద్రభాగా నది ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. డెహ్రాడూన్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, 25 నుంచి 30 చోట్ల రోడ్లు తెగిపోయాయని, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. రెస్క్యూ బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో వరద పరిస్థితులపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. సీఎం ధామీతో ఫోన్లో మాట్లాడిన మోదీ కేంద్రం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అటు హిమాచల్ ప్రదేశ్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. మండి, కిన్నౌర్, కులు, బిలాస్పూర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండిలోని ధరంపూర్లో బస్టాండ్లో నిల్చున్న బస్సులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కార్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో 3 నేషనల్ హైవేలు, 493 రాష్ట్ర రహదారులు మూతపడ్డాయి.